హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ప్రపంచంలో చాలా చాలా భయంకరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయండి. ఎందుకంటే మరి ముఖ్యంగా చిన్న బిడ్డల్ని అసలు అది ఎట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ విధమైన మైండ్ సెట్ ఎందుకు వస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ బిడ్డల ప్రాణం ఎంత, ఆ బిడ్డలు అసలు ఏం పాపం చేశారో ఏం చేశారో అసలు అర్థం కావట్లేదు. నెలల బిడ్డల్ని, సంవత్సరాల బిడ్డల్ని అసలు ఎందుకండి అలా చేయడం? మరణానికి దారి తీస్తుందని తెలిసి కూడా వాళ్ళకి ఏదో ఒక శిక్ష పడుతుంది కదా, ఖచ్చితంగా అయితే పడుతుంది కదా. అయినా కూడా సమాజం లెక్క చేయకుండా అలా ప్రవర్తిస్తుంది. నేను అందరినీ అంటలేదు, అందరూ అలా ఉండరు. కొంతమందికి ఆ విధమైనటువంటి మనసు ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అది వయసు అయిపోయిన వాళ్ళు కావచ్చు, వయసు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా అండి కొంచెం ఆలోచిస్తే చిన్న బిడ్డల జీవితాలు చాలా బాగుపడతాయి. చిన్న బిడ్డల తల్లిదండ్రులు, ఆ బిడ్డల్ని పుట్టించుకున్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారండి, ఎట్లా ఏడుస్తున్నారు, ఎట్లా కన్నీరు కారుస్తున్నారు, చాలా రోదనతో వేదనతో బాధపడుచున్నారు కదా. ఆ బిడ్డకి ఏమైందో, ఆ బిడ్డకి ఎందువల్ల ఆ విధంగా ఆ బిడ్డ పరిస్థితి అట్లా జరిగిందనేసి ఎంతో బాధపడుచున్నారు. తాతలైనటువంటి వారు, తండ్రులైనటువంటి వారు వరుస వాయి లేకుండా ఏంటండి అలా? అలా చేయకూడదండి. పిల్లల్ని అలా చేయకూడదు. చిన్న పిల్లలు, ఏమీ ఎరగినటువంటి పిల్లలు, ఆ పిల్లలు ఏ విధమైనటువంటి బాధలు పడుతున్నారో అట్లా